మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఎవరు సార్? పెదమంగి తండ మండలం ఇదేనా? తొర్రూరు మండలం. ఎట్లా ఉంది మీ ఊరు? ఇక మా తండ ఊరు అయితే సార్ కొద్దిగా ఉంటుంది మా జీపీ వరకు. సార్ రేపు దయాకర్ గారా ఏమన్నా చేసిండా? పని చేసిండా? చేసిండు. ఏమేం చేసిండు? రోడ్డు చేసిండు, పరుగుతి మన ఏది డంపింగ్ ఆడైనా మన శ్మశాన అయినా మళ్ళీ చెట్లు నాటడం హరితహారం చేసింది. తొర్రూరుకు మీ ఊరు నుంచి రోడ్డు బాగుందా మరి? రోడ్ ఉంది, మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఈసారి వస్తారా? ఇక మా తండ ఊరు అయితే మాత్రం సార్కి ఉంటుంది. ఏ గుర్తండి? ఇది సార్ కారు గుర్తు. కేసీఆర్ గెలుస్తాల పైన వేసుకుంటాం. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు? బోండానే. ఏ తండ? పెదమంగి తండ. మండలం తొర్రూరు. తొర్రూరేనా? ఎట్లా ఉంది మీ మండలం? మండలం గురించి తెలియదు సార్. డెవలప్ అయిందా? అయింది. మీ ఊరు అయింది. ఏమేం చేసిండు? సిసి రోడ్లు చేసిండు. మళ్ళా పోతే గ్రామ పంచాయతీ కట్టించిండు. ఎవరు చేసిండు? ఎమ్మెల్యే చేసిండు? ఎమ్మెల్యే చేసిండు. పథకాలు వస్తున్నాయి? పథకాలు వస్తున్నాయి, పింఛన్ వస్తుంది, అన్ని పథకాలు వస్తున్నాయి. ఎట్లా మరి ఈసారి ఎలక్షన్లో? ఈసారి పొల్లుగా వెళ్తాడు. 10,000 నుంచి పైనే ఉంటుంది. ఎవరైనా? దయాకరావు. గుర్తు? కారు గుర్తు. అంతేనా? అంతే సార్. పక్కా. కాంగ్రెస్ పరిస్థితి డౌన్లో ఉంటుంది సార్. బీజేపీ ఆయన తక్కువ కిందికే ఉంటుంది. మరోసారి వీళ్ళిద్దరికే గట్టి పొట్టి ఉంటుంది. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు దీకోణ శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? నేను ఫైనాన్స్ చేస్తా. రాజకీయం చేస్తారు ఏమన్నా? రాజకీయం ఉందా ఏమన్నా? రాజకీయం అంటే దయాకరా కోసం ఇస్తాం మేము, అంతే. మేము ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది పరిస్థితి? దయాకరాకు వస్తాం 100% అది. ఎట్లా? ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి బాగుండదు కాబట్టి ఆయన గెలుస్తారు, అంతే. డెవలప్ చేయలేదు ఈసారి, మార్చాలని కొంతమంది అంటారు. నాంచారు మడూరులోని డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు, మైనార్టీ బంధు ఇచ్చిండు, అందరికీ రుణమాఫీ అయ్యాయి. ఇంకేం కావాలి? ఏమీ లేదు కదా. ఇక కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క పథకం మా ఊర్లో అమలు ఉంది, అంతే. దయాకరు 100% దయాకరు గెలుస్తాడు. ఏం పేరు? శివకుమార్. ఏం చేస్తుంటా? నేను చెప్పుల షాప్లో పనిచేస్తుంటా. ఈరోజు దయాకర్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి చాలా బాగుంది. కాంగ్రెస్ పార్టీ సిగ్గుక్షరం లేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు రౌడీల గుండాల పార్టీ, అభివృద్ధి చేయని పార్టీకి ఇవాళ టికెట్ ఇచ్చిళ్ళు తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసే నాయకులకు ఇవ్వలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి అనే లుస్తా ఈరోజు మా తెలంగాణ పార్టీ నాశనం చేసేందుకు ఝాన్సీ రెడ్డి అనే లుస్తాను పెట్టిడు. ఆమెకు మాట్లాడడానికి రాదు. ఇవాళ తెలంగాణలో దయాకర్ రావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి చాలా బాగుంది. అందుకే ఈరోజు నాంచార్ మడూరులో అధిక మెజార్టీతోని మా దయాన్న గెలుస్తాడని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కొడుకా రేవంత్ దాన్ని తలాగా చూసేదానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది, చూసుకో అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. హాయ్ అవ్వ, నమస్తే. బాగున్నావా? బాగున్నామ్మా. ఏం పేరు? నా పేరు రాజమ్మ. రాజమ్మ. ఎట్లుంది మీ ఇల్లు, ఊరు? మా ఇల్లు ఇగో ఇదే షాపు. రోజు అమ్ముతా కానీ ఇప్పుడు బంద్ పెట్టిన. ఎందుకు బంద్ పెట్టినా? అక్కడ పైసలు లేక అని బంద్ పెట్టిన. వెళ్ళట్లే? ఎట్లా టైం బంద్ చేసిన. ఒక 6 నెలలు అవుతుంది. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంతమంది పిల్లలు? నాకు 4 బిడ్డలమ్మా, ఒక కొడుకు. మీ హస్బెండ్ కూడా లేడమ్మా, మా ఆయన చచ్చిపోయిండు. వెళ్తుందా మరి? ఏం వెళ్తానా, ఎట్నే బతుకుతాను, ఏం వెళ్తాను. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందరు ఇంటికి వస్తారు మా కోటే అని. ఎవరు కోటేద్దాం అనుకుంటారు? ఎవరికి వేస్తాము ఏమో. కార్కేస్తావా, చెయ్యికేస్తావా, పువ్వుకేస్తావా? అప్పుడప్పుడు టైం కూడా లేదు కదా, అయిపోయింది 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఆలోచించుకునే టైం. వేస్తాం, ఎవరికో ఒకసారి వేస్తామమ్మా. కేసీఆర్కి ఇస్తావా, లేకపోతే నెక్స్ట్ రేవంత్ రెడ్డి అంటున్నారు, వాళ్ళకేస్తారా? ఎవరు? మాకు పితిని ఎవరు ఇస్తున్నారు? పితిని ఎవరు? దయాకర్ రావు కదా. దయాకర్ రావు సరే. మీ ఎమ్మెల్యే ఎవరు కోటేస్తారు? అదే దయాకరాకి.
ఓకే. కేసీఆర్ అది ఏంది అని వాళ్ళకి ఇస్తాం పిచ్చిని ఇస్తాం మాకు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే. పేరు? పేరు కోటమ్మ. ఎవరు? పని అంట. ఎక్కడికి పోతున్నావు? తోరూరు. తొర్రూరు పోతున్నావా? ఇటు వచ్చినా ఆరోగ్యం మంచిగా లేవు. తోరూరు ఏమైంది? మాక దగ్గు జ్వరాలు వస్తుంటే వైరల్ ఫీవర్. బాగానే ఉన్నా? మొన్నటి నుంచి మంచిగా ఉన్నా. పింఛన్ వస్తుందా? పింఛన్ 2000 వస్తున్నాయి. మీ ఊరు బాగుందా? బాగా ఊరు మంచిదే. సార్ మంచిదే. సార్ నమస్తే అని అంటాను. సార్ మంచోడు. దయాకర్ రావు సార్ మంచోడు. కేసీఆర్ సార్ కూడా మంచోడు. కానీ ఇకతికు ₹1 బయటపడతలేదు మాకు. ఒక 1 గిలాసులకు కూడా చాయ్ పోస్తలేరు. ఏ పింఛని ఎక్కడైనా మీటింగ్ పోయినప్పుడు ఎక్కడ పోయినప్పుడు ఇలా అందరు వచ్చారు కదా, మేము సార్ల సొమ్ములు దీన్ని తీసుకుపోతున్నాం కదా, ఇళ్ళకి అందరు చూసుకొని పంపించాలన్నా మేమే పోవాలని అనాలన్నా. మొన్న సాడీ వచ్చింది చీరకు ఒక లెక్క. ఒక చీర 500 చీర ఒకసారి కట్టుకొని ఆడ వేసుకొని మళ్ళీ కట్టుకుంటున్నాం. అయితే ఈయనకు సారి ఇచ్చిండు 5000 అందరికీ కొని ఇచ్చిండు. అయితే అండ్ల వచ్చిన ఫంక్షన్కి పైసలు పిల్లలు ఇచ్చిర్రో మన నౌకరీ వాళ్ళు ఇచ్చిర్రో అలాలే రైతులోళ్ళే 10 మందిగా కట్టుకోవాలన్నా. అందరికీ వద్దా? అందరికీ అన్నం వద్దా? అందరికీ అన్నీ వచ్చింది అందరికీ వద్దా? మేమేం దూరం వల్ల ఊర్లో పుట్టిన వాళ్ళకి వెళ్ళే పరాయి నుంచి వచ్చిన వాళ్ళకు హుకుమత్ ఉంటుంది, మాకు హుకుమత్ లేదా? ఒక్క ఓటుకు ₹1,00,000. ఒక్క ఓటుకు ₹1,00,000. నేను ఎవరికైనా గట్టిగా నిలబడి చేస్తే ఒక్క ఓటుకు 1,00,000. మీ ఓటు వేయాలంటే ₹1,00,000. అట్లాంటి మనిషి మేము. అట్లాంటి మనిషి ఏ మీటింగ్కి తప్పలే సార్కు, దయాకర్ రావు సార్కు ఏ మీటింగ్కి తప్పలే. కానీ వీళ్ళు తప్పిస్తారు. ఇల్లు ఉన్నదా? చెట్టుకైనా నీడ ఉన్నది కానీ నాకు నీడ లేదు. చెట్టు అయినా నీడ ఉన్నది. ఈ బకెట్లా అన్నం పెట్టి తింటానా నేను. ఇట్లా ఎవరు తప్పిస్తారు? ఇల్లే లోకల్ లీడర్లా? సర్పంచ్లు, లోకల్ లీడర్లు, నాయకులు. ఒకసారి చెప్పిపోయినా ఇక్కడికి రా ఈడ వచ్చి రెండోసారి మూడోసారి లెటర్ రాసి ఇస్తే తర్వాత ఇస్తాం. ఎస్ఐ సార్ తోటి కూడా నాకు ఎస్ఐ తోటి గుంజేసి తర్వాత మాట్లాడమ్మా అని అన్నారు. ఇక్కడ ఓకే కానీ ఈసారి ఓవర్ కోటేస్తా. ఎవరికి అన్నా నాకు దుర్మతం ఉంటే నేను పోయేస్తా, దయాకర్ రావుకి వేస్తా. కానీ ఆయన నాకు పని చెయ్యాలి. తను నేను ఓటేస్తా. ఇప్పుడు ఈ 1 monthలో ఏ పని చెయ్యరు, ఏం రావు. నోటితోటి చెప్పాలి. అందరు నా వాళ్ళే, నేను చెప్పాలి, నాకు మంచిగా ఉండాలి అని చెప్పాలి. లీడర్లు వచ్చి గుంజుకొని తింటారు, మేము ఖాళీగా ఉండాలి. ఎన్ని రోజులు తెల్ల ఎంటకెళ్ళని చూడు. చెప్పకపోతే వేరే పార్టీకి సార్ దగ్గర పోతా. ఆయనతోనే చెప్పించుకొని వేస్తా. లీడరు అందరికి ఎట్లా ఇస్తాను అమ్మా. ఇళ్ళకే వాళ్ళ చుట్టాలకు మేడం, వాళ్ళ పక్కలకు బట్టలు, వాళ్ళ పక్కలకు ఏరి ఇస్తారా? మాకు బట్టలు లేవా? రైతులు నేను ఒక్కదానే. నాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు. సరే నేను ఈ వీడియో పెడతాలే. తాత నమస్తేనే. ఎడుకోతున్నా సంచి అంగడి పోవాలి. ఏం చేస్తావు అంగడిలో? నాతోనే మాట్లాడు. అటు చూడు. మీ పేరు? పంతులు. ఎవరు? కిచ్చాపురం. బాగుందా మీ ఊరు? బాగానే ఉంది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? వ్యవసాయం చేస్తాం. పింఛన్ వస్తుందా? వస్తాను. సరిపోతుందా మరి? సరిపోతుందా? ఏం సరిపోతుంది ఇక అట్లా సరిపోతుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా మరి? అట్లా చేద్దాం మరి. సారు కూడా మాకు కొద్దిగా చూస్తే. ఎవరికి ఇస్తావు ఈసారి? ఎవరంటే ఇక మాకు ఎట్లా బుద్ధి పుట్టిస్తాడు. ఇప్పుడు ఎవరికి బుద్ధి పుట్టిస్తుంది? అది ఇక ఏం చెప్పాలి, అదే సార్కే ఇద్దామని అంటారు. దయాకర్ రావు సార్ మంచిగా ఇస్తుండే. మందలిస్తాడా? పని చేయాలి సార్. అది మాకు ఇంత ఆదాయం ఏం లేదు. ఇంత ఆదాయం వస్తే. హాయ్ తాత, బాగున్నావా? బాగానే ఉన్నా. ఏం పేరు? నా పేరు మల్లారెడ్డి. మంచి ముచ్చట్లు పెడుతున్నావు. గ్యాంగ్ లీడరా? ఏం పని లేకుంటే ఒక్కడే కూర్చొని ఏదన్నట్టు అనుకుంటా అంటారు. ఇవాటి అన్ని. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించా? మీ సర్వే ఏందో నాకు తెలియదా మరి. మేమైతే ఎలక్షన్స్ కోసం వచ్చినాం. నువ్వు ఎవరి పేరు చెప్తావా, ఎవరిని గెలిపిస్తావా అని
సర్వే కోసం వచ్చిందంటే మాకు ఇప్పటికైతే మంచి పనులు వేసేసాడు కేసీఆర్ అయితే మరవద్దు అనుకుంటాను. మరి ఆయన అదృష్టం ఎట్టున్నదో చెప్పలేము. మా ఎమ్మెల్యే కూడా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఈయన ఎందుకు రాడు? మంచిగా చేస్తాడు ఆయన. మా ఎమ్మెల్యే చేసి పట్టుకొని ఇప్పుడు 7వ ఆయన ఎమ్మెల్యే. ఒకసారి ఎంపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరావు మంచోడే. మేమైతే ఇప్పటికి ఆయనకే ఇస్తాను కానీ మరి ఇప్పుడు ఎట్లుంటుందో అంటే ఆలోచన అందరూ అంటారు. ఒకసారి కాంగ్రెస్ చేద్దాం అన్నట్టుగా అంటాను. మరి వేరే వాళ్ళు అంటారు. నీ పరిస్థితి ఏంది అంటున్నాను. నాదైతే ఎప్పుడే ఆడికి పోయినప్పుడు అటే పోతుంది ఒకటి. అది కార్కేనా మీ ఓటు? ఇప్పటికైతే. సో మనం ప్రస్తుతం మైలారంలో ఉన్నాము. మరి ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. మరి ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? అయ్యలయ్య. ఏం చేస్తారు? మేస్త్రి పని చేస్తా. ఎట్లుంది జీవనం? ప్రస్తుతానికి అయితే డల్గానే ఉన్నాను మేడం. అంత లేదు, ఇప్పుడు సీజన్ కదా. సీజన్ అంటే ఎండకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మీ ఊరు ఎట్లుంది? మా ఊరు ప్రస్తుతానికి మంచిగా ఉంది మేడం. అభివృద్ధి అయిందా? అయింది మేడం, మంచిగా ఉంది. మొత్తం నీళ్లు, పింఛన్లు, పథకాలు అన్నీ వస్తున్నాయి మేడం. ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు అంటే దాదాపు కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ. మీ ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నాడు? మంచిగా చేస్తున్నాడు. ఒక విధంగా 40% చెడు, 60% మంచిగా చేస్తున్నారు. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇక ప్రస్తుత పొజిషన్ బట్టి అందరితోటి సమానం అనుకోవాలి మేడం. అందరితో కాదండి, మీకు నచ్చిన వాళ్ళకి మీరు వేయాలి కదా ఓటు. పక్కన వాళ్ళు చెప్తే వినే కాలం కాదు కదా ఇది. మీకు ఎవరికి వేయాలనిపిస్తుంది? మీ మనసులో ఉన్న మాట. ప్రస్తుతానికి టీఆర్ఎస్ మేడం. మంచిగా వేస్తున్నారా దయాకర్ రావు సార్? అంత బాగానే ఉంది. ఎంత మెజారిటీ వస్తుంది? ఏమో తెలియదు మేడం, దాన్ని బట్టి మనం మంచిగా తెలుస్తారా? దాదాపు 80%. ఇంట్లో ఉన్న ఓట్లు కూడా ఆయనకేనా? ఒక్కరేనా? వేస్తాం మేడం. థ్యాంక్ యూ. మైలారంలో ఉన్న ప్రస్తుతం మనము మరొక వ్యక్తిని కాక నాదకనే మంచి నైట్ పాయింట్ వేసుకుంటూ. చెప్పు కాక, ఏం పేరు? యాదమాచారి. మండలం ఏది? రాయపర్తి మండలం. రోడ్డు నిన్నమని వేసారా? ఇంతకుముందుకు వేసారా? చాలా రోజు మొన్న అంటే 2 నెలలు 3 నెలలు అవుతుంది వచ్చేసి. ఇంతకుముందు ఎట్లుండేది? ఘోరంగా ఉండే రోడ్డు. బాగా మంచిగా అయిందా? కొంచెం నయం. ఎవరు వేయించారు ఇది? ఎవరు అంటే ఏం చెప్తానండి, కాంట్రాక్ట్ ఎవరు మనకు తెలియదు. ప్రభుత్వం వాళ్ళు వేయించారా లేకపోతే ఎవరైనా ప్రభుత్వం ఉన్న వాళ్ళు వేపిస్తా అంటారు. అట్లా మంచిగా ఉందా? మరి మంచిగా ఉన్నదంటే ఆడంతా పడ్డాయిలే, గొంతులు పడ్డాయి. వస్తాంటే అవ్వలేదండి మీకు? ఉన్నాయి బొందలే ఉన్నాయి అవి. అట్లా అయింది. అది అట్లా చెప్పండి. ఎట్లున్నాయి రోడ్లు? పర్వాలేదు ఊళ్ళోనైతే. మంచినీళ్ళ మొన్నటి నుంచి వస్తున్నాయి నీళ్ళు. అసలే లేవండి. కరెంట్ వస్తుంది కానీ అప్పుడప్పుడు పోతుంది. ఇప్పుడు ఈ ప్రతిపక్ష వీళ్ళు అది చేసి 24 గంటలు ఇస్తలేరు అన్న కానించి మాత్రం కొంచెం అని కొంచెం ఇస్తాడు. మీ నియోజకవర్గం ఈసారి డెవలప్ అవుడా ఏంటండి? ఎట్లా అయింది? పర్వాలేదు. అప్పటికి అంటే ఎవరు చేసిరంటారు? దయాకరావు ప్రభుత్వం దయాకరావు ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఆయన చేసింది. పర్వాలేదండి. ఏ గుర్తు ఆయన? ఇదే మన కారు గుర్తు. కేసీఆర్ వస్తాడా? కేసీఆర్ ఇక చెప్పలేమండి, అక్కడిది మనం ఏం చెప్తాం. ఈయనైతే గెలుస్తాడా? ఇక్కడనైతే పక్కా అండి. అంతేనా? పక్కా అండి. మద్దతు ఉంటుందా? నాది ఉంటుందండి.